కుటుంబం అండతో కాకుండా స్వశక్తితో రాజకీయాల్లోకి వచ్చానన్నారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి లాగా రాంగ్ రూట్ లో రాలేదన్నారు కేటీఆర్. బరాబర్ తెలంగాణ ఉద్యమంలో కొట్లాడి రాజకీయాల్లోకి వచ్చానని చెప్పారు కేటీఆర్. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్నోళ్లే ఫ్యామిలీ పేరుతో పాలిటిక్స్ లోకి వచ్చారని విమర్శించారు మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి. కామారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సమావేశంలో పాల్గొన్నారు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి. మోసం చేస్తూనే నమ్ముతారు. అదేం దరిద్రం గట్లే ఉన్నది కథ. పొంకనాల పోతిరెడ్డి లెక్క ఎన్ని మాటలు చెప్పిండే. నేను వస్తున్నా డిసెంబర్ 9 వస్తూనే ఉన్నా. ఇప్పటిదాకా రైతులు ఎవరెవరైతే లోన్ తెచ్చుకోలేదో ఉరుకుండ్రి బ్యాంకుకు. డిసెంబర్ 8 దాకా ఉరికి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను సంతకం పెడతా, రుణం మాఫీ చేస్తా అని చెప్పి నరికిండు పొంకనాల పోతిరెడ్డి. ఏమైంది? డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, ఇవాళ ఏమిటిది మార్చి 10, మార్చి 9 కూడా వీకింది. మరి యాద్ చేయొద్దా రేవంత్ రెడ్డి గారికి? తారీఖు నువ్వే చెప్తివి, ఎవరు చెప్పమన్నాడు నిన్ను? తారీఖు నువ్వే చెప్తివి, తేదీ నువ్వే చెప్తివి, 9th అని నరికితివి. ఇప్పుడు యాద్ చేసినావు అనుకో, అగో నేను కూర్చోనే లేదు కుర్చీలా, అప్పుడే ఎడమ అటు ఇటు వాయిస్తున్నారు వీళ్ళు అని మాట్లాడుతారు. మేము చెప్పినామా? బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన, ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యే గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి, సంచులు మోసి, సౌట పనులు చేసి, ఒక పార్టీలకి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాక అరే వచ్చినాం. ఒకసారి గెలిచినా సిరిసిల్ల, నిజంగా నేను శాతగానం అయితే సిరిసిల్ల మలమల గెలిపిస్తారా? ఈ మొగోడు సవాలు విసిరబట్టే ఏమని ఒక్క సీట్ అన్న గెలిపించి చూపెట్టన్నాడు. నేను అందుకే నాకు మండి ఒకటే అన్నా, ఒక్క సీట్ ఏంద్రాబాయ్, నీ ఒక్క సీట్లోనే కొట్లాడదంపా. నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు, దమ్ముంటే మొగోడు అవుతారా మల్కాజ్గిరిలో చూసుకుందామన్నా. ఇప్పటిదాకా స్టడీ లేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పెడ బొబ్బలు, గొంతు తీసుకునుడు, మెడల పేగులేసుకునుడు, ఈ దిక్కుమాల డైలాగు లాగులు తొండలిడిచిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంద్ చేయి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క ఊళ్ళలో తిరిగి బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 500 బోనస్ ఇస్తాను క్వింటల్కు, ఈ ఎండాకాలం యాసంగి పంట నుంచే ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, చేసి చూపెట్టు. ఎలక్షన్ కోడ్ రాకముందే మొగోనివైతే ఆ పని చేయి. అనేక మాయమాటలు చెప్పి, అనేక అబద్ధపు హామీలు ఇచ్చి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి కొంతమందిని కన్ఫ్యూజ్ చేసి మనం ఓడిపోవడం జరిగింది. నమ్మించినారు, పాపం నమ్మిండ్రు, రైతులు నమ్మిండ్రు, పేదవాళ్ళు నమ్మిండ్రు, ముసలోళ్ళు నమ్మిండ్రు, ఆడవాళ్ళు నమ్మిండ్రు. కానీ వాళ్ళ ఒక్కటి కూడా జరుగుతలేదు. వాళ్ళు ఇచ్చిన 420 హామీల్లో ఇప్పటికి చక్కగా అమలైందంటే ఆ ఉచిత బస్సు ఒకటి. ఆ ఉచిత బస్సులో కూడా ఎక్కినోళ్ళు తిట్టుడే, బస్సులు ఎక్కినోళ్ళు తిట్టుడే, బస్సులో సీట్ దొరికినోళ్ళు తిట్టుడే, కిందున్నోళ్ళు తిట్టుడే. అది కూడా చక్కగా లేదు. అమలు చేస్తున్నది ఒకటే ఒకటి 420లో, మిగతా అన్ని వట్టి మాటలే. పార్లమెంటు ఎలక్షన్లు ఉన్నాయి అనంగా కూడా వాళ్ళు రైతు బంధు వేస్తలేరంటే, ఒకవేళ నిజంగానే ఎలక్షన్లు అయిపోయిన తర్వాత రైతులకు రైతు బంధు దొరుకుతుందా అని ఒక్కసారి రైతులు ఆలోచించాలి. ఓటు అవసరం ఉన్నప్పుడు కూడా చక్కగా వేస్తలేరు రైతు బంధు. 3.5 ఎకరాలకు వేసిరు. ఇప్పటికి ఈ ఓట్లు అయిపోయినాక 4.5 ఏళ్ళు పరిస్థితి ఏముంటుందో ఒక్కసారి రైతన్నలు ఆలోచించాలి. రైతు బంధు దిక్కులేదు. ఒక్కటి కాదు, ఎన్నో బోనస్ ఇస్తామన్నారు, 500 రూపాయలు. ఇప్పుడు చూస్తున్నారు రైతులంతా బోనస్ కోసం చూస్తున్నారు. ఇట్లా ఏమీ చెయ్యలేక ప్రజలలో కాంగ్రెస్ పార్టీ మీద కోపం పెరుగుతున్నదని అసహనంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీని 100 ఫీట్ల లోపల పొందబెడతా అంటున్నాడు. పెడతాడా 100 ఫీట్ల లోపల టీఆర్ఎస్ పార్టీని? ఇంతమంది ఉన్నాం మనం, పెడతాడా మన అందరినీ 100 ఫీట్ల లోతుకు? దా. ఇప్పటికి 10 రోజులైంది కేటీఆర్ గారు సవాల్ విసిరి, పత్తకు లేడు. ఇగో అదే ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ గారు విసిరినటువంటి సవాల్కు ఇప్పటికి కూడా ప్రతిస్పందన లేదు. ఇగో నేను ఈ వేదిక మీద నుంచి మళ్ళీ అడుగుతా ఉన్నా, రాజీనామా చేసి రా మల్కాజ్గిరిలో నిలబడు. మా కేటీఆర్ కూడా సిద్ధంగా ఉన్నాడు, తెలుసుకుందాం అక్కడనే.